హాయ్ ఎవ్రీవన్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో మా పిల్లలు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూస్తారా? అయితే వీళ్ళ హడావిడి మామూలుగా లేదు కాబట్టి మేమే వినాయకుడిని తెచ్చుకుంటామని చెప్పేసి బయటికి వెళ్ళారు. పొద్దున్నే లేసారు. వినాయక చవితి అంటే సెలబ్రేషన్ మార్నింగ్ నుండే స్టార్ట్ అయిపోతుంది కదా. అయితే వీళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగే లేచి వినాయకుడిని కొనుక్కొస్తామని చెప్పేసి వెళ్ళారు బయట. ఇలా చూస్తే ఈ అంకుల్ వాళ్ళు తీసుకుంటామని చెప్పేసి మట్టి వినాయకుడిని తీసుకున్నారు. అండ్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మట్టి వినాయకుడిని ఎలా చేస్తున్నారు అని చెప్పేసి కాసేపు చూసి ఎంజాయ్ చేసి దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని అయితే ఇంటికి వచ్చారు. అండ్ ఈ పూజను కూడా వాళ్ళే చేస్తారంట. అయితేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటామని చెప్పేసి అన్నారు. సరే, వాళ్ళ సంతోషంని మనం ఎందుకు వద్దనాలి అని చెప్పేసి మేము కూడా ఓకే అని చెప్పాము. అయితే వచ్చిన తర్వాత దాన్ని చూసి దాన్ని కాసేపు ఎంజాయ్ చేశారంటే ఆస్వాదించారన్నట్టు. అది వినాయకుడు ఎలా ఉంది, మట్టితో ఎలా చేశారు, మేము కూడా ట్రై చేస్తామని కాసేపు అలా కాస్త మట్టిని తీసుకొని అయితే ట్రై చేశారు. ఎందుకు మళ్ళీ టైం అవుతుంది పూజకు అని చెప్పేసి ఆడుకున్నంతసేపు ఆ వినాయకుడిని ట్రై చేశారు. స్కూల్లో కూడా సెలబ్రేషన్స్లో వినాయకుడిని చేశారంట. సో ఆ ఎక్స్పీరియన్స్తోనైతే కొంచెం ఇంట్లో కూడా వినాయకుడిని చేద్దామని ఆ మట్టితోనైతే చేశారు. కాసేపు అలా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇంకా పూజకు టైం అవుతుంది అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు అయితే రెడీ అయిపోయారు. చూడండి ఎలా రెడీ అయ్యారు. ఇప్పుడు చూడండి ఎంత చేంజ్ ఓవర్. ఇద్దరు అన్నదమ్ములకి ఎంత పవిత్రంగా పంచలైతే కట్టేసుకొని వినాయకుడిని పూజను చేసేద్దామని చెప్పేసి అయితే రెడీగా ఉన్నారు. చూస్తే అయితే సూపర్ గా అనిపిస్తుంది. అండ్ మా పూజలో మేము రెడీగా అవుతూ ఉంటే పూజకి అన్ని కావాల్సినవి పెడుతూ ఉంటే వీళ్ళు ఇంకో సైడ్ పెట్టుకొని వినాయకుడిని పెట్టుకొని వాళ్ళ సంతోషం కోసము అన్ని గరక కానీ పువ్వులు కానీ పెట్టుకుంటూ అలంకరించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఏకదంతాయ నమః అనుకుంటూ వాళ్ళకు వచ్చిన మంత్రాలు జపించుకుంటూ పూజ చేస్తున్నారు. అదైతే భలే అనిపించింది. అండ్ మా బాబు దీని తర్వాత ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఈ పాట పాడుకుంటూ తనకు తోచినంతగా పూజ చేసుకున్నాడు. అండ్ ఈ వినాయక చవితి ఇలా ప్రారంభమైంది. ఈ నవరాత్రులు మీకు మీ కుటుంబానికి అన్ని రకాలుగా మంచి జరగాలి, మంచి దివ్యమైన ఆశీస్సులు దేవుడి నుండి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.